హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఎగ్జామినేషన్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి గతంలో అడిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్కి సంబంధించిన పీవైక్యూ సిరీస్ అయితే చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు జిల్లా కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా మేము మీకు ఈ 3 కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఇందులో మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా తెలుగు మీడియంలో అందిస్తున్నాం. 25 ప్రీవియస్ పేపర్స్, అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఇందులోనే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా 30,000 బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ని అందిస్తున్నాము. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్, అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 4,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి మెగా టెస్ట్ సిరీస్ని ఇందులో అందిస్తున్నాము. అండ్ ఫ్యూచర్లో 10 to 15 మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ టాపిక్ను కూడా ఇదే కోర్సులో యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవ్వడం జరుగుతుంది. లేదు మీకు సపరేట్గా కావాలి అంటే 30,000 ప్లస్ బిట్స్తో పాటు స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి బిట్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 10,500 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ని ఈ పీడిఎఫ్ కోర్సులో పొందవచ్చు. ఇది 199 రూపీస్ కోర్సు. లేదు మీరు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ సపరేట్గా తీసుకోవాలి అనుకుంటే సో మీరు సపరేట్గా తీసుకోవచ్చు. 99 రూపీస్కి ఈ కోర్స్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు ఈ మెగా కోర్స్ అనేది 1 year వ్యాలిడిటీతో అందిస్తున్నాము. మీరు యాప్ హోమ్ పేజ్లో ఏపీఎస్సీ అనేటువంటి ఒక బాక్స్పై క్లిక్ చేసి మీరు ఈ కోర్స్ అయితే తీసుకోవచ్చు. ఈ మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్సు ఈ ఏపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటుంది. ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ వచ్చేసి ఇక్కడ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి యాప్ హోమ్ పేజ్లో ఉంటుంది, అందులో మీరు తీసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ తీసుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పీవైక్యూ సిరీస్కి సంబంధించి గతంలో ఒక వీడియో చేశాను. సో దాని కంటిన్యూషనే ఇదనమాట. సో మనకి సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లాస్ట్ టైం జరిగినటువంటి కోర్ట్ ఎగ్జామినేషన్స్లో అయితే అడిగారు. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, సెలెక్ట్ ది ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ 1 word సబ్స్టిట్యూట్ ఫర్ ది అండర్లైన్డ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఒక పర్టికులర్ సెంటెన్స్ని అండర్లైన్ చేశారనమాట. సో దీనికి సంబంధించి 1 word సబ్స్టిట్యూషన్ ఏంటనేది ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మీరు ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీరు కంప్లీట్ క్వశ్చన్ చదివితే ఈ ఫియర్ ఆఫ్ డాగ్స్ అనే దానికి సంబంధించినటువంటి పర్టికులర్ ఆన్సర్ ఏంటనేది మీకు తెలిసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే, ఇన్ ది లాంగ్ అసెస్మెంట్ దట్ వాజ్ కండక్టెడ్ ఇట్ కేమ్ అవుట్ టు బి హర్ ఫియర్ ఆఫ్ డాగ్స్ దట్ వాజ్ కాజింగ్ హర్ ఆల్ ది డిస్ట్రెస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే తన పైన చేసినటువంటి ఆ అసెస్మెంట్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత సో తెలిసిన విషయం ఏంటంటే తను ఆ విధంగా డిస్ట్రెస్ ఫీల్ అవ్వడానికి కారణం తనకి డాగ్స్ అంటే భయం అనేది తెలిసింది, బయటకు వచ్చింది, ఆ నిజం బయటకు వచ్చింది అనేది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మీనింగ్. అయితే ఇక్కడ ఫియర్ ఆఫ్ డాగ్స్ అంటే ఏంటి? మనకి కొన్ని ఫియర్స్ ఉంటాయి, ఫియర్ ఆఫ్ వాటర్, ఫియర్ ఆఫ్ హైట్స్, ఈ విధంగా ఉంటాయి కదా. సో ఇక్కడ ఫియర్ ఆఫ్ డాగ్స్ అంటే ఏంటని చెప్పేసి అడిగారు. ఫియర్ ఆఫ్ డాగ్స్ అంటే సింపుల్గా సైనోఫోబియా అండి. ఓకే, సైనోఫోబియా అని చెప్పేసి పిలుస్తారు ఫియర్ ఆఫ్ డాగ్స్ అంటే. సో దీనితో పాటు మనకి ఇక్కడ క్రోనోఫోబియా అని, క్లౌనోఫోబియా అని, కాకోఫోబియా అని చెప్పేసి ఉన్నాయి. ఫోబియా అంటే భయం అనమాట. ఓకే, ఫోబియా అంటే భయం. ఇక్కడ సైనోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ డాగ్స్ అని చెప్పేసి అంటారు. సో డాగ్స్ అంటే భయపడేటువంటి వారికి సైనోఫోబియా ఉంది అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ ఆప్షన్ 1 ఇచ్చినటువంటి క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ అనమాట. అయితే ఇక్కడ సైనోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ డాగ్స్ మరియు క్రోనోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ టైం అండ్ పాసింగ్ టైం. ఓకే, సో సమయం లేదా ఆ యొక్క సమయం గడిచిపోవడాన్ని చూసి కూడా భయపడేటువంటి వారిని క్రోనోఫోబియా అంటారు. ఇంకా క్లౌనోఫోబియా అంటే యాక్చువల్లీ కాల్డ్ కౌల్రోఫోబియా అని చెప్పేసి కూడా అంటారు. దీన్ని క్లౌనోఫోబియా అని చెప్పేసి కూడా పిలుస్తారు. అంటే క్లౌన్స్ని చూసి భయపడేటువంటి వారిని ఇక్కడ క్లౌనోఫోబియా లేదా కల్రోఫోబియా అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా కాకోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ అగ్లీనెస్, అంటే ఎవరైనా డర్టీగా లేదా అగ్లీగా ఉన్నప్పుడు చూసి సో దాన్ని చూసి భయపడడానికి కూడా ఇక్కడ కాకోఫోబియా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఫియర్ ఆఫ్ డాగ్స్ అంటే సైనోఫోబియా అనేది ఇచ్చినటువంటి క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పారా జంబుల్డ్ సెంటెన్సెస్ లేదా సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అండి. సో మనకి ఈ విధంగా కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇస్తాడు. ఇక్కడ మనకి 6 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ABCDEF అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా మనకి ఒక ప్రాపర్ సీక్వెన్స్లో అయితే ఉండవు అనమాట. సో ఇవన్నీ కూడా క్లమ్జీగా ఉంటాయి. అంటే
ఒకదాని తర్వాత ఒకటి రావాల్సినటువంటి సెంటెన్స్ అయితే కాదు. సో ఇవన్నీ కూడా మనకి సపరేట్గా ఉంటాయన్నమాట. సో వీటన్నిటిని కూడా మీరు ఒక ప్రాపర్ ఫార్మాట్లో సెట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ముందుది వెనక్కి, వెనకది ముందుకి, లేదా మధ్యలో ఉండాల్సినవి ఇలాగా సపరేట్ అయినప్పుడు వాటన్నిటిని కూడా మీరు ఒక సీక్వెన్స్లో పెట్టి ఆ యొక్క సెంటెన్సెస్ని రీఅరేంజ్ చేయాలన్నమాట. దాన్ని సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ లేదా పారాజంబుల్డ్ సెంటెన్సెస్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ ఏ ఇచ్చాడు కదా, ఏ స్టేట్మెంట్ చూడండి. ఇన్ ప్రపోర్షన్ యాజ్ హీ అప్రోచ్డ్ ది రీజియన్స్ వేర్ హీ ఎక్స్పెక్టెడ్ టు ఫైండ్ ల్యాండ్ ది ఇంపేషన్స్ ఆఫ్ హిస్ క్రూస్ ఆగ్మెంటెడ్ అని చెప్పేసి ఇచ్చాడు. తర్వాత బి స్టేట్మెంట్ చూడండి. దే బీహెల్డ్ దెమ్సెల్స్ విత్ డిస్మే స్టిల్ వాఫ్టెడ్ ఆన్వర్డ్ ఓవర్ ది బౌండ్లెస్ వేస్ ఆఫ్ వాట్ అపియర్డ్ ఆన్ దెమ్ ఏ మియర్ వాటరీ డిజర్ట్ సరౌండింగ్ ది హ్యాబిటబుల్ వరల్డ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా థర్డ్ స్టేట్మెంట్ చూస్తే బట్ ఇఫ్ దే వర్ స్టిల్ టు ప్రెస్ ఫార్వర్డ్ యాడింగ్ ఎట్ ఎవ్రీ మూమెంట్ టు ది ఇమ్మెన్స్ ఎక్స్పాన్సెస్ బిహైండ్ దెమ్ దే వుడ్ బి ది ఆథర్స్ ఆఫ్ దేర్ ఓన్ డిస్ట్రక్షన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే ది సిచ్యువేషన్ ఆఫ్ కొలంబస్ వాజ్ డైలీ బికమింగ్ మోర్ అండ్ మోర్ క్రిటికల్. ఓకే, తర్వాత దేర్ షిప్స్ వర్ టూ వీక్ అండ్ డిఫెక్టివ్ ఈవెన్ ఫర్ ది గ్రేట్ వోయేజ్ దే హ్యాడ్ ఆల్రెడీ మేడ్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ది ఫేవరబుల్ సైన్స్ విచ్ ఇంక్రీజ్డ్ హీజ్ కాన్ఫిడెన్స్ వర్ డిసైడెడ్ బై దెమ్ యాజ్ డెల్యూజివ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి కొలంబస్ వోయేజ్ గురించి, అతను కనుగొన్నటువంటి ప్రాంతం గురించి ఇక్కడ మనకి ఒక పారాగ్రాఫ్ని ఈ విధంగా సెంటెన్సెస్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఓకే, కొలంబస్ అమెరికాని కనుగొన్నాడు కదా. సో ఈ కొలంబస్కి సంబంధించినటువంటి వోయేజ్ గురించి, అంటే వారి యొక్క ప్రయాణం గురించి, వాళ్ళు ఫేస్ చేసినటువంటి డిఫికల్టీస్ గురించి, ఆ తర్వాత వాళ్ళు కనుగొన్నటువంటి పర్టికులర్ ల్యాండ్ గురించి మనకి ఇక్కడ ఈ సెంటెన్సెస్ రూపంలో ఇచ్చాడు. సో ఇక్కడ మనకి డి స్టేట్మెంట్ చూడండి. ది సిచ్యువేషన్ ఆఫ్ కొలంబస్ వాజ్ డైలీ బికమింగ్ మోర్ అండ్ మోర్ క్రిటికల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కిందకి రావడం జరుగుతుంది డి అనేది. తర్వాత చూసుకున్నట్లయితే ఏ స్టేట్మెంట్ చూడండి. ఇన్ ప్రపోర్షన్ యాజ్ హీ అప్రోచ్డ్ ది రీజియన్స్ వేర్ హీ ఎక్స్పెక్టెడ్ టు ఫైండ్ ల్యాండ్ ది ఇంపేషన్స్ ఆఫ్ హీస్ క్రూస్ ఆగ్మెంటెడ్ అనేది మనకి సెకండ్ స్టేట్మెంట్ కింద వస్తుంది. తర్వాత ఎఫ్ స్టేట్మెంట్ ది ఫేవరబుల్ సైన్స్ విచ్ ఇంక్రీజ్డ్ హీస్ కాన్ఫిడెన్స్ వర్ డిసైడెడ్ బై దెమ్ యాజ్ డెల్యూజివ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది థర్డ్ స్టేట్మెంట్ ఒక సీక్వెన్స్ అయితే వస్తుంది. తర్వాత చూడండి బి స్టేట్మెంట్. దే బీహెల్డ్ దెమ్సెల్వ్స్ విత్ డిస్మే స్టిల్ వాఫ్టెడ్ ఆన్వర్డ్ ఓవర్ ది బౌండ్లెస్ వేస్ ఆఫ్ వాట్ అపియర్డ్ టు దెమ్ ఏ మియర్ వాటరీ డిజర్ట్ సరౌండింగ్ ది హ్యాబిటబుల్ వరల్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి బి స్టేట్మెంట్ వస్తుంది. తర్వాత ఈ చూడండి. దేర్ షిప్స్ వర్ టూ వీక్ అండ్ డిఫెక్టివ్ ఈవెన్ ఫర్ ది గ్రేట్ వోయేజ్ దే హ్యాడ్ ఆల్రెడీ మేడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ అనేది వస్తుంది. తర్వాత లాస్ట్ వన్ మిగిలి ఉంది మనకి సి స్టేట్మెంట్. సో సి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి డిఏ ఎఫ్బి ఈసి అనేది దీనికి సంబంధించినటువంటి ఒక ప్రాపర్ సీక్వెన్స్ ఇది. ఓకే, సో మనకి ఇది జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. సో ఇంత లెంగ్దీగా ఇస్తాడు. ఎస్ఎస్సీలో అయితే మరీ ఇంత లెంగ్దీగా ఎవరు, చిన్నగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా ఉంటాయి. ఇది కొంచెం ట్రిక్కీగా ఉందన్నమాట. ఓకే, సో ఆప్షన్ 1 దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఫర్ ది అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ది సెంటెన్స్. ఓకే, సినానిమ్ అంటే తెలుసు కదా, సిమిలర్ మీనింగ్ అయితే ఉండాలి. ఇక్కడ డిలైట్ఫుల్ అని చెప్పేసి ఇచ్చాడు. సో డిలైట్ఫుల్కి సిమిలర్గా ఉండేటువంటి మీనింగ్ ఏంటో మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మీరు కంప్లీట్ క్వశ్చన్ చదవండి. ఐ హ్యావ్ బీన్ త్రూ ది మోస్ట్ డిలైట్ఫుల్ ఎక్స్పీరియన్స్ త్రూ అవుట్ మై కాలేజ్ లైఫ్. ఓకే, సో నాకు నా ఎంటైర్ కాలేజ్ లైఫ్ ఏదైతే ఉందో, సో ఆ ఎంటైర్ కాలేజ్ లైఫ్లో నేను ఒక మంచి ఎక్స్పీరియన్స్ని, ఒక డిలైట్ఫుల్ ఎక్స్పీరియన్స్ని నేను ఫేస్ చేశాను అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే డిలైట్ఫుల్ అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి చూస్తే మనకి ప్లెజెంట్ అని చెప్పేసి వస్తుంది. ప్లెజెంట్ అంటే ఇక్కడ బాగా హ్యాపీగా లేదా సంతోషంగా ఉన్నామని చెప్పడానికి ఇక్కడ మనకి డిలైట్ఫుల్ అనేటువంటి మీనింగ్ అయితే సిమిలర్ మీనింగ్ కలిగి ఉంటుంది కాబట్టి, సో డిలైట్ఫుల్కి సిమిలర్గా ఉన్నటువంటి వర్డ్ ప్లెజెంట్. సో కాబట్టి ఆప్షన్ 2 దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో దీనితో పాటు మిగిలినటువంటివి కూడా చూద్దాం. సో డిలైట్ఫుల్ మీన్స్ వెరీ ప్లీజింగ్ ఆర్ ఎంజాయబుల్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ప్లెజెంట్ అన్న కూడా మనకి ఇక్కడ క్లోజెస్ట్ సినానిమ్ అనమాట, అంటే సిమిలర్ మీనింగ్ ఉన్నటువంటి వర్డ్ ప్లెజెంట్ అనేది. కాబట్టి ఇది కూడా మనకి ఎంజాయబుల్ లేదా నైస్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. ఇంకా హైడియస్, క్రింజీ అండ్ రిపల్సివ్ ఆర్ ఆల్ నెగిటివ్ అండ్ ఆపోజిట్ మీనింగ్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఈ ఇచ్చినటువంటి డిలైట్ఫుల్కి హైడియస్, క్రింజీ, రిపల్సివ్ ఇవన్నీ కూడా
ఈ పదానికి ఆపోజిట్లో ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఆపోజిట్ వర్డ్స్ కింద ఉంటాయన్నమాట ఈ 3. సో కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్కి ప్లెజెంట్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ప్రిపోజిషన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అని చెప్పేసి ఇచ్చాడు. సో మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మీకు టెన్సెస్తో పాటు ప్రిపోజిషన్స్, నౌన్స్, ప్రొనౌన్స్, వర్బ్స్ వీటిపైన మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి సంబంధించి అడుగుతాడు. ఎక్కువగా ప్రిపోజిషన్స్ నుంచే వస్తాయి. సో క్వశ్చన్ చూడండి ఇక్కడ, షీ కుడ్ నాట్ అటెండ్ ది కాన్వకేషన్ సెరమనీ డాష్ హర్ ఫాదర్స్ సీరియస్ ఇల్నెస్. సో ఇక్కడ చూసుకుంటే తన ఫాదర్కి ఆరోగ్యం బాగోకపోవడం వల్ల, అది కూడా సీరియస్గా ఉండడం వల్ల తను కాన్వకేషన్కి సంబంధించినటువంటి సెరమనీకి అటెండ్ కాలేకపోతుంది అని చెప్పేసి ఇచ్చారు. సో తను ఎందుకు అటెండ్ కాలేకపోతుంది, ఎందుచేతను అటెండ్ కాలేకపోతుంది అంటే తన యొక్క ఫాదర్కి సంబంధించి సీరియస్ ఇల్నెస్ ఉండడం వల్ల. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే షీ కుడ్ నాట్ అటెండ్ ది కాన్వకేషన్ సెరమనీ బికాజ్ ఆఫ్ హర్ ఫాదర్స్ సీరియస్ ఇల్నెస్ అనేది వస్తుందన్నమాట. ఈ బ్లాంక్లో బికాజ్ ఆఫ్ అనేది వస్తుంది. తను ఎందుచేతన తను ఆ యొక్క కాన్వకేషన్ సెరమనీకి అటెండ్ అవ్వట్లేదు అంటే తన యొక్క ఫాదర్స్ సీరియస్ ఇల్నెస్ వల్ల తను ఆ కాన్వకేషన్ సెరమనీకి అటెండ్ కాలేకపోతుంది. సో ఇక్కడ మనకి బికాజ్ ఆఫ్ అనేది కరెక్ట్గా ఫిట్ అయ్యేటువంటి ప్రిపోజిషన్ కాబట్టి అదే మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో బికాజ్ ఆఫ్ షోస్ ది రీజన్ ఫర్ హర్ యాబ్సెన్స్, కరెక్ట్ అండ్ న్యాచురల్ అనమాట. కాబట్టి తన యొక్క యాబ్సెన్స్ గురించి ఇక్కడ బికాజ్ ఆఫ్ అనేది రీజన్ని తెలుపుతుంది కాబట్టి సో బికాజ్ ఆఫ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. ఇంకా విత్ ది కాజ్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చాడు. విత్ ది కాజ్ ఆఫ్ ఈజ్ ఏ గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ అండి. ఇచ్చినటువంటి పర్టికులర్ స్టేట్మెంట్కి గ్రామటికల్గా విత్ ది కాజ్ ఆఫ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయకూడదు. ఓకే, సో తర్వాత వచ్చేసి ఆన్ బిహాఫ్ ఆఫ్ అన్నాడు. ఆన్ బిహాఫ్ ఆఫ్ అంటే మనం ఒకరి ప్లేస్లో ఇంకొకరు వెళ్ళినప్పుడు లేదా ఒకరి ప్లేస్లో ఇంకొకరు అటెండ్ అయినప్పుడు సో దాన్ని మనం ఆన్ బిహాఫ్ ఆఫ్ అంటాము. ఇక్కడ తను అసలు కాన్వకేషన్కి అటెండ్ అవ్వలేకపోతుంది కాబట్టి సో ఇది అసలు రెలవెంటే కాదు. తర్వాత అసైడ్ ఆఫ్ ఈజ్ ఇన్కరెక్ట్ యూసేజ్ హియర్. అసైడ్ ఆఫ్ అంటే పక్కనే ఉండడం అనమాట. సో కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఇచ్చినటువంటి ఒక కంప్లీట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి సంబంధించిన క్వశ్చన్కి బికాజ్ ఆఫ్ అనేది కరెక్ట్గా ఫిట్ అయ్యేటువంటి వర్డ్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ది ఆప్షన్ దట్ ఎక్స్ప్లెయిన్స్ ది గివెన్ సెంటెన్స్ ఇన్ ఏ ప్రోవర్బ్. ఓకే, సో ప్రోవర్బ్స్ కూడా చదువుకోండి అని చెప్పేసి నేను చెప్పాను ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన సిలబస్లో. నౌను, ప్రొనౌన్, వర్బ్స్, ప్రోవర్బ్స్, అలాగే యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్, కంజంక్షన్స్, ఆర్టికల్స్, ప్రీపోజిషన్స్, టెన్సెస్ ఇవన్నీ కూడా చదువుకోండి అని చెప్పేసి అన్నాను. సో మరి మీరు చదువుతున్నారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీరు అట్లీస్ట్ మీ దగ్గర సబ్జెక్ట్ లేకపోయినా, బుక్స్ లేకపోయినా కూడా మేము ఇంగ్లీష్ క్లాసెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ క్లాసెస్ చూసినా మీకు ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా క్లాసెస్, కోర్సెస్ అయితే తీసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే ప్రోవర్బ్ అడిగాడు. దెర్ ఈజ్ నో యూజ్ ఇన్ బీయింగ్ అప్సెట్ ఓవర్ సిచ్యువేషన్స్ దట్ హ్యావ్ ఆల్రెడీ హ్యాపెండ్ అండ్ కెనాట్ బీ చేంజ్డ్. ఓకే, సో జరిగిపోయినటువంటి సిచ్యువేషన్స్ గురించి నువ్వు ఆలోచించి అప్సెట్ అవ్వడం అనేది దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదనమాట. ఓకే, సో మీరు గతంలో ఒక ఎగ్జామ్ రాశారనుకుందాం. సో ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు. సో దాని గురించి ఇప్పుడు మీరు ఆలోచించి అప్సెట్ అవ్వడం దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా, మార్క్స్ ఏమైనా పెరుగుతాయా, మళ్ళీ మీరు పాస్ అవుతారా? ఆ ఎగ్జామ్లోనే పాస్ అవ్వరు కదా. సో అది దానివల్ల యూజ్ లేదు కాబట్టి సో ఇక్కడ చూసుకుంటే ప్రోవర్బ్ అంటే సో సింపుల్గా ఒక సింపుల్ సెంటెన్స్లో దానికి రిలేటెడ్గా ఉండేటువంటి ఈడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ లాగా మీరు చెప్పాలన్నమాట. ఇక్కడ చూడండి ఇచ్చినటువంటి సెంటెన్స్కి డోంట్ క్రై ఓవర్ ఏ స్పిల్డ్ మిల్క్ అన్నాడు. ఓకే, సో ఒలికిపోయినటువంటి పాల గురించి నువ్వు బాధపడొద్దు, ఏడవద్దు అని చెప్పేసి అంటున్నాడు. సో అది అయిపోయింది కాబట్టి, అది జరిగిపోయింది కాబట్టి నువ్వు దాన్ని చేంజ్ చేయలేవు కాబట్టి సో ఇక్కడ డోంట్ క్రై ఓవర్ ఏ స్పిల్డ్ మిల్క్ అనేది ఇచ్చినటువంటి క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ప్రోవర్బ్ అనమాట. సో ఇక్కడ చూడండి ఏ స్టిచ్ ఇన్ ది టైమ్ సేవ్స్ 9 అని చెప్పేసి ఇచ్చారు. సో ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఫిక్స్ ఏ స్మాల్ ప్రాబ్లమ్ అర్లీ టు అవాయిడ్ బిగ్గర్ వన్స్. ఓకే, ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని చెప్పేసి ఇచ్చాడు. ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అంటే ఇక్కడ చిన్న ప్రాబ్లం పెద్దదవక ముందే దాన్ని అవాయిడ్ చేయాలని చెప్పేసి, అది చిన్నగా ఉన్నప్పుడే ఆ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేస్తే అది పెద్దగా ఉన్నప్పుడు దాన్ని అవాయిడ్ చేయొచ్చు. చిన్నగా ఉన్నప్పుడే ఆ ప్రాబ్లమ్ని మీరు అవాయిడ్ చేసినట్లయితే అది పెద్దదవకముందే దాన్ని ఫిక్స్ చేసినట్లయితే అది పెద్దదవకుండా అవాయిడ్ అవుతుంది అని చెప్పేసి మనం ఇక్కడ దీనికి సంబంధించి మీనింగ్. ఇంకా ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇఫ్ ద అవుట్కమ్ ఈజ్ గుడ్ ద ప్రాబ్లమ్స్ అలాంగ్ ద వే డోంట్ మ్యాటర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే అవుట్కమ్ అనేది ఓకే మనకు వచ్చేటువంటి ఫైనల్ రిజల్ట్ అనేది మంచిదైనట్లయితే ఓకే మంచిగా వచ్చినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా కష్టపడి ఎగ్జామ్ రాశారు, ఫైనల్గా రిజల్ట్ వచ్చింది, అందులో మీరు క్వాలిఫైయర్ అనుకోండి.
సో అప్పుడు మీరు అప్పటి వరకు మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కానీ మీరు ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్స్ కానీ అవన్నీ కూడా మీకు పెద్ద మ్యాటరే కాదు అని ఇక్కడ మనకి చెప్తున్నాడు అనమాట. తర్వాత ఫార్చ్యూన్ ఫేవర్స్ ది బోల్డ్ అన్నారు. సో ఫార్చ్యూన్ ఫేవర్స్ ది బోల్డ్ అంటే బ్రేవ్ పీపుల్ ఆర్ మోర్ లైక్లీ టు సక్సీడ్. ఓకే, ధైర్యంగా ఏదైనా చేయగలిగేటువంటి వారే జీవితంలో సక్సెస్ఫుల్ అవుతారు అనేది ఇక్కడ మనకి ఫార్చ్యూన్ ఫేవర్స్ ది బోల్డ్ అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి సెంటెన్స్ అనమాట. సో ఇచ్చినటువంటి క్వశ్చన్కి చూస్తే డోంట్ క్రై ఓవర్ ఏ స్పిల్డ్ మిల్క్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సెలెక్ట్ ది ఆప్షన్ విచ్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్స్ ది ప్రోవర్బ్ ఇన్ ఏ సెంటెన్స్. మళ్ళీ ప్రోవర్బే ఇచ్చాడు. సో ప్రోవర్బ్స్ మనకి ఇప్పుడు 2 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఏ జర్నీ ఆఫ్ 1000 miles బిగిన్స్ విత్ ఏ సింగిల్ స్టెప్. సో దీన్ని మీరు ఒక సింపుల్ ప్రోవర్బ్ లాగా చెప్పాలన్నమాట. సో కొన్ని వేల మైళ్ళు కూడా ఒక మొదటి అడుగుతోనే మొదలవుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించి ప్రోవర్బ్ యొక్క ఆన్సర్ ఏంటనేది చూస్తే నో మ్యాటర్ హౌ మచ్ కాంప్లికేటెడ్ ఏ టాస్క్ ఈజ్ ఇట్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ఏ సింగిల్ స్టెప్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఆ పర్టికులర్ పని అనేది ఎంత కాంప్లికేటెడ్ అయినా కూడా ఓకే, సో దానికి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ టాస్క్ని సాల్వ్ చేసేటువంటి ప్రాసెస్ ఒక సింగిల్ స్టెప్తోనే స్టార్ట్ అవుతుంది అనేది ఇక్కడ మనకి ప్రోవర్బ్. సో ఈ ప్రోవర్బ్కి సంబంధించినటువంటి ఆన్సర్ ఇది. ఓకే, సో థర్డ్ ఆప్షన్ దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ యాడ్జెక్టివ్ దట్ కెన్ రెక్టిఫై ది అండర్లైన్డ్ గ్రామటికల్ ఎర్రర్ ఇన్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి అండర్లైన్ చేసిన పార్ట్ యాడ్జెక్టివ్ అనమాట. ఈ యాడ్జెక్టివ్కి సంబంధించి దీన్ని మీరు రెక్టిఫై చేసి మరొక విధంగా దీన్ని మార్చాల్సి ఉంటుంది. ఆ గ్రామటికల్ ఎర్రర్ని మీరు మార్చాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, రేష్మా హ్యాజ్ ఏ బ్యాక్ ఇంజరీ అండ్ రిహాన్ ఫేసెస్ యాన్ అలైక్ ప్రాబ్లం. ఓకే, ఇక్కడ రేష్మా అనేటువంటి అమ్మాయికి బ్యాక్ ఇంజరీ అయిందండి. రిహాన్ అనేటువంటి అతను కూడా సేమ్ అలాంటి ప్రాబ్లమ్నే ఫేస్ చేస్తున్నాడు. ఓకే, సో రేష్మా అనేటువంటి అమ్మాయికి బ్యాక్ ఇంజరీ అయితే సేమ్ రిహాన్ అనేటువంటి అతనికి కూడా సేమ్ అలాంటి ప్రాబ్లమే ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే సింపుల్గా మనం సేమ్ అనుకొని ఇక్కడ సేమ్ అని అయితే పెడతాం, కానీ ఇక్కడ చూసుకుంటే ఏ సిమిలర్ అనేది రావాలన్నమాట. యాన్ అలైక్ అంటే తనలాంటి, ఓకే, తను ఏ విధంగా అయితే పర్టికులర్ ఇబ్బందిని ఫేస్ చేస్తుందో సేమ్ అలాంటి సిమిలర్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్ని రెహాన్ అనేటువంటి అతను ఫేస్ చేస్తున్నాడు కాబట్టి ఏ సిమిలర్ అనేది వస్తుంది. కాబట్టి రేష్మా హ్యాజ్ ఏ బ్యాక్ ఇంజరీ అండ్ రెహాన్ ఫేసెస్ ఏ సిమిలర్ ప్రాబ్లం అనేది దీనికి సంబంధించినటువంటి యాడ్జెక్టివ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఓకే, దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. అలైక్ ఈజ్ నాట్ యూజ్డ్ బిఫోర్ ఏ నౌన్ లైక్ ప్రాబ్లం, ఇట్స్ యూజ్డ్ ఆఫ్టర్ ఏ వర్బ్. ఎగ్జాంపుల్ దే ఆర్ అలైక్ అని చెప్పేసి ఇస్తారు. అదే ఏ సిమిలర్ చూసుకున్నట్లయితే ఏ సిమిలర్ చూసుకుంటే ఈజ్ ది కరెక్ట్ యాడ్జెక్టివ్ ఫామ్ టు డిస్క్రైబ్ ఏ నౌన్. ఓకే, సో ఇక్కడ నౌన్ ఏదైతే ఉందో ఓకే, ఈ నౌన్ ఏదైతే ఉందో సో దాన్ని డిస్క్రైబ్ చేయడానికి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ని బట్టి ఏ సిమిలర్ అనేది కరెక్ట్ యాడ్జెక్టివ్ అనమాట. ఓకే, తర్వాత యాన్ ఈక్వల్ అన్నాడు, అలాగే ఇక్కడ సేమ్ అని చెప్పేసి ఇచ్చాడు. యాన్ ఈక్వల్ అండ్ సేమ్ డోంట్ ఫిట్ ది స్ట్రక్చర్ ఆర్ మీనింగ్ ప్రాపర్లీ అనేది. సో దీనికి సంబంధించి ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఈ రెండింటికి అసలు ఎటువంటి మీనింగ్ కూడా లేదు అవి పెట్టడానికి. నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్జెక్టివ్ గురించి అడిగాడండి. మోస్ట్ అప్రోప్రియేట్ యాడ్జెక్టివ్ దట్ కెన్ రెక్టిఫై ది అండర్లైన్డ్ గ్రామటికల్ ఎర్రర్ ఇన్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, సో ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో మీరు ఒక యాడ్జెక్టివ్ని సెలెక్ట్ చేసి ఈ యొక్క అండర్లైన్ పార్ట్ని గ్రామటికల్ ఎర్రర్గా ఉన్నటువంటి యొక్క అండర్లైన్ పార్ట్ని మీరు సరి చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, నో వన్ రియల్లీ బిలీవ్స్ దేర్ ఆర్ అలైవ్ క్రీచర్స్ ఆన్ ప్లానెట్స్ అదర్ దాన్ అర్త్. భూమి మీదే కాకుండా ఇతర గ్రహాలపైన కూడా జీవించేటువంటి క్రీచర్స్ జంతువులు ఉన్నాయనేది చాలామంది నమ్మరు అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ అలైవ్ ప్లేస్లో మనకేమొస్తుంది, యాడ్జెక్టివ్ లివ్స్ వస్తుందా లేకపోతే లివింగ్ వస్తుందా, బ్రీతింగ్ వస్తుందా, లైక్ వస్తుందా? సో ఈజీగా చెప్పొచ్చు చూడండి, నో వన్ రియల్లీ బిలీవ్స్ దేర్ ఆర్ లివింగ్ క్రీచర్స్ ఆన్ ప్లానెట్స్ అదర్ దాన్ అర్త్ అనేది వస్తుందండి. సో లివింగ్ అనేది ఇక్కడ మనకి యాడ్జెక్టివ్ అనమాట. ఓకే, లివింగ్ అనేది యాడ్జెక్టివ్, అలైవ్ ప్లేస్లో ఇక్కడ లివింగ్ అనేది వస్తుంది కాబట్టి లివింగ్ అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి, లివింగ్ ఈజ్ ది కరెక్ట్ యాడ్జెక్టివ్ టు డిస్క్రైబ్ క్రీచర్స్ దట్ ఆర్ అలైవ్. ఓకే, తర్వాత అలైవ్ ఈజ్ యాన్ యాడ్జెక్టివ్ టు బట్ ఇట్స్ నాట్ యూజ్డ్ బిఫోర్ ఎ నౌన్. ఓకే, నౌన్కి ముందు దీన్ని అయితే మనం యూజ్ చేయం. ఓకే, సో ఎగ్జాంపుల్ అలైవ్ క్రీచర్స్ ఈజ్ ఇన్కరెక్ట్, ఇట్ షుడ్ బి క్రీచర్స్ దట్ ఆర్ అలైవ్. ఓకే, క్రీచర్స్ దట్ ఆర్ అనేది మనం ఇక్కడ అలైవ్ అనేది ఇక్కడ తర్వాత రావాల్సి ఉంటుంది అనమాట.
తర్వాత బ్రీతింగ్ అని చెప్పేసి లివ్స్ అని చెప్పేసి ఇచ్చాడు. లివ్స్ అంటే లివ్స్ ఈజ్ ఏ నౌన్ ఆర్ వర్బ్ నాట్ ఎన్ యాడ్జెక్టివ్. లివ్స్ అనేది అది ఒక నౌన్ లేదా వర్బ్ అనమాట, కానీ యాడ్జెక్టివ్ కాదు కాబట్టి అది పెట్టకూడదు. ఇంకా బ్రీతింగ్ ఈజ్ టూ స్పెసిఫిక్ అండ్ డజంట్ ఫిట్ యాజ్ న్యాచురల్లీ. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే బ్రీతింగ్ ఈజ్ టూ స్పెసిఫిక్ కాబట్టి ఇక్కడ అది స్పెసిఫిక్గా ఏమవుతారు అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు కాబట్టి బ్రీతింగ్ అనేది ఇందులో ఫిట్ అయ్యేటువంటి వర్డ్ అయితే కాదు. కాబట్టి లివింగ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో లివింగ్ అనేది యాడ్జెక్టివ్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ది బ్రాకెటెడ్ వర్డ్ టు కంప్లీట్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ డిస్సర్న్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో డిస్సర్న్కి ఆపోజిట్లో ఉన్నటువంటి మీనింగ్ ఏంటనేది మీరు కనుక్కోవాలన్నమాట. సో ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు, హే కెన్ యూ డాష్ డిస్సర్న్ బిట్వీన్ దీస్ టూ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ డిస్సర్న్ అంటే ఐడెంటిఫై చేయడం అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే హే కెన్ యూ ఐడెంటిఫై బిట్వీన్ దీస్ టూ అని చెప్పేసి ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఈ డిస్సర్న్ అనే దానికి ఐడెంటిఫై అనేటువంటి మీనింగ్ అయితే, దీనికి ఆపోజిట్లో ఉండేటువంటి మీనింగ్ డిస్రిగార్డ్ అనమాట. డిస్రిగార్డ్ అంటే సరిగ్గా గుర్తించకపోవడం అనేది మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి డిస్రిగార్డ్ అనేది దీనికి సంబంధించినటువంటి ఈ బ్లాంక్లో పెట్టాల్సిన రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూసుకుంటే రికగ్నైజ్ అంటే సినానిమ్ నాట్ యాంటానిమ్. సో రికగ్నైజ్ అంటే అది ఒక సినానిమ్ అనమాట, దీనికి సిమిలర్గా ఉండేది, కానీ మనం ఇక్కడ దీనికి ఆపోజిట్గా ఉండేది కనుక్కోవాలి. రిటాలియేట్ అంటే టు ఫైట్ బ్యాక్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది, అంటే అన్రిలేటెడ్ మీనింగ్ అనమాట, దీనికి అసలు సంబంధమే లేదు ఇచ్చిన దానికి. అలాగే రిసిడ్ అని చెప్పేసి ఇచ్చారు. రిసిడ్ అంటే టు మూవ్ బ్యాక్ నాట్ రెలవెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, అంటే ఇచ్చినటువంటి ఆప్షన్ ఈ క్వశ్చన్కి అసలు రెలవెంటే కాదు. కాబట్టి డిస్సర్న్ అంటేనేమో మనం ఏదైనా ఒక పర్టికులర్ విషయాన్ని మనం ఐడెంటిఫై చేసినప్పుడు, గుర్తించినప్పుడు దాన్ని డిస్సర్న్ అంటాం, దానికి ఆపోజిట్ డిస్రిగార్డ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ప్రీపోజిషన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ది అండర్లైన్ సిగ్మెంట్ ఇన్ ది గివెన్ సెంటెన్స్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ ప్రీపోజిషన్ ఈ అండర్లైన్ చేసినటువంటి పర్టికులర్ ప్లేస్లో మీరు ఒక ప్రీపోజిషన్ అయితే మెన్షన్ చేయాలి. దెర్ ఈజ్ ఎ బిగ్ ట్రీ అక్రాస్ ఆఫ్ హీజ్ హౌస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ తన యొక్క ఇంటి దగ్గర ఇంటి మీదుగా ఒక పెద్ద చెట్టు అయితే ఉంది అని చెప్పేసి అన్నాడు. ఓకే, సో ఇక్కడ అక్రాస్ అంటే మనకి దానిపైన లేదా దాని మీదుగా అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది, కానీ ఇక్కడ చూసుకుంటే దేర్ ఈజ్ ఏ బిగ్ ట్రీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిజ్ హౌస్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్గా ఫిట్ అయ్యేటువంటి ప్రిపోజిషన్ కాబట్టి, సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. అక్రాస్ ఆఫ్ అనేది ఇక్కడ గ్రామటికల్గా మనకి ఎర్రర్ ఉన్నటువంటి వర్డ్ కాబట్టి దాని ప్లేస్లో ఇంకోటి పెట్టాలి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనేది కరెక్ట్గా సూట్ అవుతుంది. అలాంగ్ ఇన్ అని చెప్పేసి ఇచ్చాడు, అంటే ఓవర్ అండ్ ఇన్సైడ్ ఆఫ్ డు నాట్ ఫిట్ ది కాంటెక్స్ట్ ప్రాపర్లీ అనేది దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఇంకెక్కడ చూసుకుంటే మనకి ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనేది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనేది రైట్ ఆన్సర్ కాబట్టి అది పెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ది ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇచ్చాడండి. సో ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు. ఏ డిసీజ్ దట్ అటాక్స్ మెనీ పీపుల్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా ఇన్ వన్ టైమ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఒకేసారి ఒక పర్టికులర్ ఏరియాలో ఒక డిసీజ్ అనేది చాలామంది ప్రజలపైన అటాక్ చేసినట్లయితే, ఓకే, అది స్ప్రెడ్ అయినట్లయితే దాన్ని ఏమంటారు అంటే ఎండమిక్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఎండమిక్ అనేది రైట్ ఆన్సర్ దీనికి సంబంధించిన వన్ వర్డ్. ఇంకా పాండమిక్ అంటేనేమో ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయితే దాన్ని పాండమిక్ అని చెప్పేసి అంటారు. గ్లైకామిక్ అంటేనేమో రిలేటెడ్ టు బ్లడ్ షుగర్ అనమాట, బ్లడ్ షుగర్కి సంబంధించిందని ఇక్కడ గ్లైకామిక్ అని చెప్పేసి అంటారు. ఇంకా ఎపిడమిక్ అని చెప్పేసి ఇచ్చారు, ఇది స్ప్రెడ్స్ క్విక్లీ అండ్ ఎఫెక్ట్స్ మెనీ ఇన్ ఏ స్పెసిఫిక్ ఏరియా. సో మనకి ఏదైనా మెడిసిన్ ఇచ్చినప్పుడు మన బాడీలో ఒక స్పెసిఫిక్ ఏరియాలో అది ఇమీడియట్గా స్ప్రెడ్ అయ్యి ఆ పర్టికులర్ జర్మ్స్ మీద అది ఫైట్ చేసి దానికి అవి మన శరీరానికి హెల్ప్ చేసే విధంగా ఈ యొక్క మెడిసిన్ పనిచేసే విధంగా చేస్తుంది అనమాట, దాన్ని ఎపిడమిక్స్ అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఎండమిక్ అనేది దీనికి సంబంధించినటువంటి ఒక రైట్ ఆన్సర్. సో కాన్స్టెంట్లీ ప్రజెంట్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఏరియా ఆర్ పాపులేషన్ అని చెప్పేసి, సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఇది. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించిన PYQ సిరీస్ యొక్క బిట్స్ అండి. మేము మీకు ప్రొవైడ్ చేసిన 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి, అందులో మీకు ప్రాక్టీస్ చేయడానికి ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఉంది, టాపిక్ వైజ్ అయితే యాడ్ చేశాము కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోండి. దానితో పాటు 199 రూపీస్ PDF కోర్స్ కూడా తీసుకోండి, మీకు ఇందులో అన్ని PDFs అయితే ఉంటాయి. మీకు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ సపరేట్గా కావాలి అంటే సపరేట్గా కూడా తీసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్ యాప్ లింక్ ఉంటుంది చూడండి. థ్యాంక్ యూ.